మహిళల భద్రతపై మరింత దృష్టి పెట్టింది పోలీస్ శాఖ. మహిళలపై రోజురోజుకు పెరిగిపోతున్న లైంగిక వేధింపులను అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఆధునిక టెక్నాలజీతో కూడిన రక్షిత వెబ్సైట్ ను లాంచ్ చేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి ఈ సాఫ్ట్వేర్ ను రూపొందించారు. దీంతో ప్రమాదంలో ఉన్న మహిళలను ఎలా రక్షించాలి, పోలీసులకు సమాచారం ఎలా అందించాలనే అంశాలపై పరిశోధనలు చేశారు క్వాడ్రివియం సంస్థ ప్రతినిధులు. టెక్నాలజీ అనేది ఒక సామాన్య మనిషికి ఎలా ఉపయోగపడాలి అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశము. నార్మల్ పర్సన్ ఎవరైనా కానీ వాళ్ళకి రక్షణ కావాలి అని అనిపిస్తే మా వెబ్సైట్కి విజిట్ చేసి వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్ ఇస్తే పోలీస్ వాళ్ళు కాంటాక్ట్ చేయడం కానీ, వీళ్ళు పోలీస్ స్టేషన్కి రావడం కానీ. వెబ్సైట్ పేరు www.mbnrpolice.org. ఇప్పుడు బీట్స్ అండ్ రక్షిత అనే 2 అప్లికేషన్స్ మాత్రమే ఇప్పుడు మొదలవుతున్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ అప్లికేషన్ ను ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆపదలో ఉన్నవారు ఫోన్ ద్వారా 119 నెంబర్కు కాల్ చేస్తే ప్రమాదంలో ఉన్నారనే సమాచారం క్షణాల్లో వెళ్లిపోతుంది. దీంతో పాటు ఏ ప్రదేశంలో ఉన్నారనే సమాచారం కూడా గూగుల్ మ్యాపింగ్ ద్వారా మెసేజ్ వెళ్తుంది. ఈ టెక్నాలజీ ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు చాలా ఉపయోగపడుతుంది. ఇందులో 3 నెంబర్లు సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మహిళలపై లైంగిక వేధింపులను నివారించే ఉద్దేశంతో ప్రత్యేకంగా రూపొందించిన రక్షిత వెబ్సైట్ ను డీజీపీ ప్రసాదరావు ప్రారంభించారు. ఆపదలో ఉన్న మహిళలను రక్షించేందుకు ఈ వెబ్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. వెబ్సైట్ ను రూపొందించిన క్వాడ్రివియం ప్రతినిధులను అభినందించారు డీజీపీ. మనందరూ తెలుసు నిర్భయ యాక్ట్ ఎలాంటి పరిస్థితులు వచ్చిందనేది. సో దాన్ని ఉపయోగించడం 16 ఇయర్స్ ఉన్న దాన్ని ఇప్పుడు 18 ఇయర్స్ చేసేటప్పటికి నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. ఏదేమైనా కానీ దానివల్ల అవేర్నెస్ పెరిగి మరి కంప్లైంట్స్ ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి, రెండోది ఏంటంటే ఇలాంటి అప్లికేషన్స్ డిస్టెన్స్ ఉమెన్కి సంబంధించి ఒక వాళ్ళ సెల్ ఫోన్లో ఒక స్విచ్ నొక్కితే ఆ డిస్ట్రెస్ సిగ్నల్ ఇటు కంట్రోల్ రూమ్కి, లోకల్ పోలీస్ స్టేషన్కి, తర్వాత వాళ్ళ యొక్క ఫ్రెండ్స్కి ఆ మెసేజ్ రావడం వల్ల వాళ్ళ యొక్క పరిస్థితిని ట్రాక్ చేయడానికి, వాళ్ళకి తగిన రీతిలో సహాయం అందించడానికి వీలవుతుంది అనేది తద్వారా మనకందరూ తెలుస్తుంది. ఈ అప్లికేషన్ ను మొబైల్ ఫోన్లలో లోడ్ చేసుకుని ఆపరేషన్ పై అవగాహన కల్పించాల్సి ఉంది. ఎమర్జెన్సీ నెంబర్ 100 కంటే వేగంగా ఈ సర్వీస్ పనిచేస్తోంది. సెల్ ఫోన్ లేని వారి కోసం వేరే పరికరాలు రూపొందించే పనిలో పడ్డారు ఈ సంస్థ సభ్యులు. వాచ్, పెన్, కళ్లద్దాల్లో బటన్ ను అమర్చి లాట్ లాంగ్ సిస్టమ్స్ కు అమర్చి ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి రక్షిత వెబ్సైట్ ప్రయోగం సక్సెస్ అయితే గనుక రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని పోలీస్ శాఖ భావిస్తోంది.